ముట్టిస్తారు అంటే ఇంటి యందు ప్రతిరోజు దీపారాధన జరగాలి. ఇప్పుడు మీరందరూ యాత్రకు వచ్చారు, మరి మీ ఇంట్లో దీపారాధన ఎవరు చేయాలి? పూర్వకాలంలో ఇలా యాత్రకు వస్తే ఇంటి పురోహితుడికి ఇంటి తాళపు చేతులన్నీ ఇచ్చి, అయ్యా మేము యాత్రలకు వెళుతున్నాం, మా ఇంట్లో దైవారాధన మీరు చెయ్యండి అని పురోహితులకు అప్పచెప్పేవారు. ఇప్పుడు ఏ పురోహితుడిని నమ్మేటట్టుగా లేదు కాలం. అందుకనే మీరందరూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు, నాకు అర్థమైపోయింది. కాబట్టి నిజంగా కూడా ఇది లోక సహజమే. ఇప్పుడు ఎవరి గుణము ఎలా ఉంటుందో ఎలా చెప్పగలము? అందుకని మరి ఇప్పుడు మనం తీర్థయాత్రలకు వచ్చాం, ఇంట్లో దీపారాధన లేదు. అందుకని సంవత్సరంలో ఏదైనా ఒక కారణము చేత మన ఇంట్లో దీపము వెలగనటువంటి ఆ దోష నివృత్తి కొరకు కార్తీక మాసంలో 365 జ్యోతులను ఎప్పుడైతే వెలిగిస్తామో ప్రతిరోజు జ్యోతి వెలిగించినటువంటి పుణ్యాన్ని మనం పొందుతాము. ఇంకా శాస్త్రము లోతుగా ఏం చెప్పింది అంటే, ఏ రోజైతే దీపము వెలగదో ఇంటిలో ఆనాడు ఆ ఇల్లు శ్మశానముతో సమానమని చెప్పింది. అందుకనే 365 వత్తులను వేసి కార్తీక మాసంలో ఆ దోష నివృత్తికి అద్భుతంగా జ్యోతులను వెలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ జ్యోతుల్ని ఎలా వెలిగిస్తారు అంటే, ఆలయానికి వెళతారు, అద్భుతమైన భక్తి చేత పిండితో దీపాలన్నీ చేస్తారు, చేసి వత్తులన్నీ వెలిగిస్తారు. ఎంతెంత ఆకారాలు, స్వస్తికం ఆకారంలో, ఓంకార ఆకారంలో ఇలా అమ్మలు అయ్యలు అందరూ కూడా వేసి ముట్టిస్తూ ఉంటారు. వెలిగించి దీపాలన్నీ అయిపోయిన తర్వాత ఆ పిండి ముద్దలన్నీ గుళ్ళోనే. ఇప్పుడు ఆ గుడి వాళ్ళు ఏం చేస్తారండి, అబ్బా ఈ పిండి అంతా నాకు దొరికిందని చపాతీలు చేసుకుంటారా ఏమిటి? ఆ పిండి అంతా తీసుకువెళ్ళి ఏ పెంట కుప్ప మీదనో పారేస్తూ ఉన్నారు. మళ్ళీ అది గోమాత కడుపు లోపలికే చేరిపోతుంది. ఎప్పుడైతే గోమాత ఆ మైదాతో చేసిన పిండి దీపములను తిన్నదో దాని ప్రేవులన్నీ చుట్టుకుపోయి అనేక గోవులు ఆ కారణము చేతనే మరణిస్తున్నాయని అనేక మంది డాక్టర్లు తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు దీపాలు వెలిగించామన్న సంతోషము పుణ్యం మీకు కావాలా? మీరు వెలిగించిన దీపము తిన్న ఆవు చనిపోయిందన్న గోహత్య పాపం కావాలన్నా మనమే నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి కార్తీక మాసంలో దీపములు వెలిగించేటప్పుడు మీరు అద్భుతంగా మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించండి. మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించండి. లేకపోతే గోవు యొక్క పేడ ద్వారా చేసినటువంటి దీపములను వెలిగించండి. ఆ పేడ కూడా పూర్తిగా కాలిపోయి అది భస్మంలాగా మారుతుంది. ఆ భస్మాన్ని మనం ధరించవచ్చు. కాబట్టి ఇలాంటి పనులు చెయ్యండి తప్ప, ఆడైనా మొగైనా ఎవరైనా ఇలాంటి పనులు చేసి గోమాతను మనం అందరం రక్షించుకోవాలి. ఇదే గోమాతకు చేసేటువంటి సేవ మనము. ఎందుకంటే ఇదంతా మన చేతిలోనే ఉన్నది. కాబట్టి మనమందరం గోమాతను రక్షించడం అంటే వెళ్ళి ఆ ఆవు తోక మీద ఇంత పసుపు కుంకుమ వేసి దానికి తిండి పెట్టి ఇలా చేస్తే గోమాత పూజ కాదు. గోవును రక్షించడం అన్నిటికంటే పెద్ద పూజ. కాబట్టి గోమాత రక్షణ చేసి గోవును ఎవరైతే రక్షిస్తారో ఆ గోమాత మన అందరినీ రక్షిస్తుంది. అలాంటి గోమాత వైభవాన్ని ఈ నెల 24వ తేదీన మహానుభావుడైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారి అమృత వాక్కుల ద్వారా మనమందరం కూడా వినబోతూ ఉన్నాం. ఆ అమృత వాక్కులను వినడానికి 24వ తేదీ భూమారెడ్డి కన్వెన్షన్ హాల్లో సాయంకాలం 6 గంటల నుండి 8:30 గంటల వరకు అద్భుతమైనటువంటి ప్రవచనామృతము మీరందరూ విని తరించాలని కోరుతూ, గోమాతాకి, గోపాలకృష్ణ భగవానికి సర్వ